హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు చైతు మ్యాజికల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో బ్రెడ్ హల్వా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ రెసిపీ ప్రాసెస్ చూసే ముందు చైతు మ్యాజికల్ వ్లాగ్స్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు రెసిపీ చూసేద్దాం మనం. ముందుగా దీనికోసం అయితే నేను ఒకటి చిన్న సైజ్ ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసేసుకొని ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ ఫ్యాన్ కిందే ప్లేట్లో ఆరబెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకి త్వరగా ఫ్రై అవుతాయి బ్రెడ్, అలాగే ఆయిల్ కూడా వాటికి ఏం ఎక్కువగా పట్టుకోదనమాట ఇలా డ్రై చేయడం వలన. ఇప్పుడు ఈ స్లైసెస్ అన్నింటినీ ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బ్రెడ్ ఎడ్జెస్ని కూడా కట్ చేసి తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నాకు కొంచెం ఇష్టం అవి క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అనేసి నేను కట్ చేయలేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే గీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ గీ హాఫ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసేసుకొని వీటిని స్లోగా మీడియం టు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకొకటి, ఇక్కడ ఆయిల్కి సరిపడా బ్రెడ్ పీసెస్ని మాత్రమే వేసి స్లోగా ఫ్రై చేసుకోండి, అన్నీ ఒకేసారి వేయకుండా. అలా అయితేనే మనకి మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. బ్రెడ్ ఫ్రై చేయడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు పాకం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3/4 కప్పు షుగర్ తీసుకుంటే 1 కప్ వాటర్ తీసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ పాకం ఎలా ఉండాలి అంటే గులాబ్ జామ్కి మనం ఏ తీగ పాకం అయితే చేస్తామో దానికంటే కొంచెం చిక్కగా చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, లేదంటే ఒక 3-4 ఇలాచీలను ఇలా వేసేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే మీరు దంచి అయినా వేసేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు దీన్ని కూడా ఒక 1 మినిట్ అలా మరగనివ్వండి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో బాగా పట్టేస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటినీ వేయాలి. అండ్ మీ దగ్గర కలర్ ఆప్షన్ ఉంటే కలర్ కూడా వేసేసుకోవచ్చు. కలర్ ఇష్టపడని వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఇక్కడ నేనైతే స్కిప్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని మంచిగా బాయిల్ చేసుకోండి. పాకంలో మనకి ఇది మొత్తం సాఫ్ట్ అయిపోవాలి. అలా అనేసి మొత్తం ఇదేమి బ్రెడ్ మొత్తం సాఫ్ట్ అయిపోదండి, బయట ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. జస్ట్ పాకం అనేది చిక్కగా అయ్యి మనకి దగ్గరికి వచ్చేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ పాకం అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసి మనకి బ్రెడ్ కూడా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి. మనం ఇంతకుముందు ఏ కొలత అయితే యూస్ చేసి షుగర్ వేసుకున్నామో అందులో 1/2 కప్పు వరకు తీసుకోండి, సరిపోతుంది మిల్క్. అలాగే ఫ్రై చేసుకున్న కాజు బాదం కూడా వేసేసుకొని వీటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాలు వేసాక ఎక్కువసేపు ఉంచాల్సిన అయితే అవసరం అయితే లేదు మీకు ఇంకా జ్యూసీగా కావాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువగా కూడా పాలు యాడ్ చేసుకోవచ్చు, అది మీ టేస్ట్ని బట్టి. ఫైనల్గా మన బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ కొలతలతో షుగర్ కానీ వాటర్ కానీ వేసుకొని చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అండ్ నేను చెప్పినట్టు స్వీట్ ఎక్కువ తిన్న వాళ్ళైతే కాస్త ఎక్కువ వేసుకోండి, లేదంటే 3/4 కప్పు కంటే ఎక్కువ వేయద్దు. స్వీట్ ఎక్కువ ఉన్నా కూడా అంత బాగోదు కదా, సో అందుకనేసి. సో జ్యూసీగా కావాలి అనుకున్న వాళ్ళు పాలు యాడ్ చేసుకోవడమే. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇలా ఈజీ వేలో మీరు కూడా ఒకసారి బ్రెడ్ హల్వాని ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అనాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.